రవి, కష్టపడి వంట చేసిన వాళ్ళకి తిన్న తర్వాత ఎలా ఉందో చెబితే వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. తిన్నారు కదా, ఎలా ఉందో మీనాక్షి చెప్పండి. తిన్న తర్వాత చెప్పడానికి ఏమొచ్చింది మీకు? చెప్పండి. ఆయన మాటలతో చెప్పాడమ్మా. మాకైతే నోట్లో పెట్టుకోగానే కళ్ళమ్మట నీళ్లు బొట 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 కారిపోయాయనుకో. టేస్ట్ గురించి చెప్పమంటే నీళ్ల గురించి చెప్తారంటే? అదే బాబు, అంత రుచిగా ఉన్న ఆమ్లెట్ త్వరగా అయిపోతుందేమోనన్న టెన్షన్తో నీళ్ళు వచ్చాయి బాబు. దట్స్ గుడ్, ఐ లైక్ యూ. సార్ మాకు ఇవ్వనన్నారు మేడం, మేమే బలవంతంగా తీసుకుని తిన్నాం. ఏం టేస్ట్ అబ్బా. సార్ మాకు ఇవ్వకుండా ఒకడే తినేస్తాడని భయపడి చేతిలోంచి లాక్కుని మరీ తిన్నాం. లాస్ట్ ముక్క నేనే తిన్నానమ్మా. అదిరిపోయింది మేడం. అసలు ఆమ్లెట్ అమ్మా నోట్లో దిగితే మాట్లాడుతుంది, గొంతులో దిగితే పాట పాడుతుంది, కడుపులో దిగితే డ్రమ్స్ వాయించేస్తుంది. అలాంటి ఆమ్లెట్ జీవితంలో మొట్టమొదటిసారమ్మా తినడం. ఇంకొంచెం తిందాం అనుకునేసరికి అయిపోయింది అన్నాడు బాబు. చాలా ఫీల్ అయిపోయామమ్మా. ఫీల్ అవడం ఎందుకు? మీరు అడిగితే మీనాక్షి వేయనంటుందా? మీనాక్షి మీకు అంత గయ్యాలా కనిపిస్తుందా? అడగకపోతే మీనాక్షి ఫీల్ అవుతుంది. అడగండి, కమాన్. ఏమి అనుకోకపోతే ఇంకొక ఆమ్లెట్. డబుల్ ఆమ్లెట్ వేసిస్తాను. డబుల్ ఆమ్లెట్, లక్కీ విలాస్. మీనాక్షి మీకు డబుల్ ఆమ్లెట్ వేసి తీసుకొస్తుంది. నువ్వేదో చేసేస్తావు అనుకుంటే ఇలా చేసేవేంటి బాబు? నేనేం చేశాను? అంతా రివర్స్ చేసేసారు కదా సార్. 6 పెగ్గులేసాగా మ్యాటర్ రివర్స్ లో రాకుండా స్ట్రైట్ గా ఎలా వస్తున్నారు? బ్లడీ ఫుల్. మందు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీకు తప్ప నాకు తెలియదు అనుకున్నారా? నాకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. నీ చేతి వంట ముందు అమృతం కూడా అంతా బాగా చేశా. కోపంలో కావాలని ఉప్పు కారాలు ఎక్కువగా వేశాను. అయినా కూడా ఆయన నన్నేం అనలేదు. బర్త్డే రోజు అనవసరంగా ఆయన్ని బాధ పెట్టినట్టున్నా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.